న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు పట్టణాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బోరుగుపల్లి శేషారావు 60వ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోరుగుపల్లి శేషారావు సోదరుడు బోరుగుపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పుట్టినరోజు కేకును కట్ చేసి బోరుగుపల్లి శేషారావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, జనసేన పట్టణాధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణాధ్యక్షులు మార్తా ప్రమోద్ కుమార్ మరియు నిడదవోలు నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని బోరుగుపల్లి శేషారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వేరు మహిళలు అందరికీ కూడా ఈరోజు, అలాగే భారతీయ జనతా పార్టీ వారు కూడా జనసేన పార్టీ జనసైనికులందరూ కూడా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కూడా పాల్పంచుకోవడం ఎంతో గర్వంగా ఉంది. అలాగే మా జనసేన పార్టీ తరఫున మునుపల్లి శేషారావు గారికి నూరేళ్లు, అలాగే దేవుడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండి ఆయన మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి జనసేన పార్టీతో మరొకసారి ఆయనకి తెలియజేస్తాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే నిడదవోలులో ఈ కార్యక్రమం ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, స్కిల్ డెవలప్మెంట్ అయిన బోరుగుపల్లి శేషారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆలస్యం చేశారు. చాలా ఉపయోగకరమైన కార్పొరేషన్కి చైర్మన్గా మన శాసనరావు గారికి అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనరావు గారు చాలా పనిచేస్తారు. కార్పొరేషన్ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి కార్పొరేషన్ అభివృద్ధికి ఎంతో తోడ్పడతారని ముఖ్యమంత్రి గారు వారికి కార్పొరేషన్ శాసనం క్షణం రాష్ట్రంగా పనిచేస్తారు. ఆయన ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం మీద జనం ప్రవాహంలో వచ్చారు. దయచేసి ఇది సౌండ్ సిస్టమ్ పెట్టినందుకు క్షమించాలి. రాజు గారు వాయిస్ పాపం ఆయనకు వయసు రీత్యా, వేరే ఆరోగ్య రీత్యా ఆయనకి వాయిస్ కొంచెం తగ్గింది. ఆయన ఒకటే ఆయనకు చెప్పింది ఏంటంటే, లేట్ అయినా శేషారావు గారికి మన చంద్రబాబు నాయుడు గారు మంచి కార్పొరేషన్ అప్పచెప్పారు. దానికి పబ్లిక్ కి అలాగే యువతకి ఎంతో ఉపయోగపడుతుంది రాజు గారు చెప్పిన విషయం అని మీకు తెలియజేసుకుంటున్నాను. మాజీ శాసనసభ్యులు బోరుగుపల్లి శేషారావు గారికి, ప్రజలకి, మాజీ కౌన్సిలర్స్ కి, వచ్చిన కార్యకర్తలకు నమస్కారం అండి. ముందుగా శేషారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయనకి స్కిల్ డెవలప్మెంట్ పోస్ట్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ పుట్టినరోజు ఇలా ఘనంగా జరిపించిన ప్రెసిడెంట్ గారు ఇలా ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ఎంత పని వచ్చినా ఫస్ట్ బాడీగా చేసుకున్న వాళ్ళకే నడిపోవడం అయినా మన జన్మ శుభాకాంక్షలు అందరికీ, అలాగే సభ్యులకు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు రంగా రమేష్ గారికి, మిత్ర బృందానికి, అలాగే ప్రమోద్ గారికి, బీజేపీ తరఫున అరేంజ్ చేసిన కొమ్మిన వెంకటేశ్వరరావు గారికి, తిరుపతి సత్యనారాయణ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుసు. ఇలాంటి పుట్టినరోజు ఇంకా చేయాలని, ఇంకా అభివృద్ధి చేస్తారని
దీర్ఘాయుష్మాన్గా శేషరావు గారి సేవలు మనందరం పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. శాసనరావు గారి లేకుండా ప్రతి కార్యక్రమం చాలా ఇబ్బందిగా అనిపించింది. అయినా కానీ జనసామం మధ్యన ఆయన లేకుండా కూడా ఉన్నాడని టైప్లో చేసుకుంటున్నా అంటే వారి అందరూ సంతోషంగా ఉంది. దీనికి కార్యక్రమంలో దాని గురించి రమ్మని మాట్లాడమంటారు కొంత ఇబ్బంది వాళ్ళు పెద్దలందరూ ఇలాగా మాట్లాడారు. సంతోషం అండి. ఆయన మరి ఇలా చేసుకుంటూ మనందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి చేసిన అందరికీ నా నమస్కారములు. మరి మన ప్రియతమ నాయకుడు ఏడుగురికి ఇన్ఛార్జ్ లక్ష్మీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గురుకుల శేషారావు గారి 60వ జయంతి సందర్భంగా నా ఆశీస్సులు. ముఖ్యంగా అసలు ఈ 60వ సంవత్సరం కాబట్టి సర్టిఫికెట్ చేసి ఇవన్నీ చెయ్యాలి, మనమే చెయ్యాలి అని మరి ఇంతగా ఆయన ఎస్కేప్ అయిపోయారు, మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయారు. అది అయితే నాకైతే బాగాలేదు. మరి ఆయన అన్నింటినీ ఇంకా తెలుగుదల చెందాలని కోరుకుంటూ కూడా నేను మాట్లాడవలసిందే కోరుతున్నాను. అది మన హౌస్ సభ్యులందరికీ కూడా నమస్కారం. అది మన ప్రతి ఒక్కరికి కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా అందుబాటులో ఉంది. మరి ఎంతో ఆయన అందరికీ కూడా మంచి సాయం చేస్తూ మంచి అందరినీ కూడా మంచి విధంగా చూపెట్టినారండి. ఆయనకి మరి ఎన్నో కార్యక్రమాలు జరిపించి మరి అందరినీ కూడా మంచి కమిటీ చైర్మన్ గా అయినటువంటి శేషారావు గారి సోదరుడు అయినటువంటి శ్రీనివాసరావు గారికి, అలాగే ముఖ్యంగా శ్రీనివాసరావు గారు అంటే యాక్చువల్ గా ఒక ఎమ్మెల్యే గారి తమ్ముడుగా కాకుండా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఈవేళ చాలా చోట్ల నేను విన్నా. బ్లడ్ విషయంలో మరీ ముఖ్యంగా చాలా మంది ఈవేళ బ్లడ్ ఇబ్బందితో చాలా చోట్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎవరు ఇబ్బంది ఉన్నా సరే శ్రీనివాస్ గారు అరేంజ్ చేశారు సార్. నాకు చాలా మంది నాకు నెక్స్ట్ వారానికి 10 రోజులకు ఒక్కొక్కసారి చెప్పడం జరుగుతుంది. అటువంటి మనకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం అందుబాటులో వ్యాపారం ఈ కార్యక్రమం అందరికీ అలాగే మా కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి ఘనంగా చేసుకుంటూ అందరూ నన్ను పాల్పడుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా పట్టణంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో నూతనంగా కమిటీ ఏర్పడింది. ఆ కమిటీకి మన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినీటోగ్రఫీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు సందుల దుర్గేష్ గారు చైర్మన్ గా, అలాగే మన ప్రీతమ నాయకులు పెద్దలు మన తిరుపతి సత్యనారాయణ గారిని దానికి డైరెక్టర్ చేశారు. ఈ సందర్భంగా వారికి కూడా ఒక చిరు సత్కారం మన పార్టీ ఆయన అధ్యక్ష అయ్యాక ఇదే మొదటి సమావేశం కాబట్టి వారికి కూడా ఒక చిరు సత్కారం చేయవలసిందిగా మన శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వర్తన. అలాగే దేవాలయం, రాజకీయం ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైనది హాస్పిటల్. ఆ హాస్పిటల్ ని మీరు మంచి సేవలు అందించి మీకు ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. దీన్ని సద్వినియోగం చేసుకుని పబ్లిక్ అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కూటమి తరఫున 4వ వ్యక్తిగా శ్యామంతి సాయి దుర్గ గారు బీజేపీ తరఫున కూడా
హాస్పిటల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు నలుగురు కూడా మంచి వీరి టైంలో 100 బెడ్స్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నారు. విజయంగా అరేంజ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే నిడదవోలు పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర కూడా మాట్లాడుతూ కూర్చోడం, అలాగే నిన్న సొసైటీ ఎలక్షన్స్ లో కూడా చాలా మంది ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ, వారందరితో ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతూ మన శేషారావు గారు రాజకీయ ప్రస్థానం అనేది మనందరం కూడా చాలా సార్లు విన్నాం. ఆయన కింద స్థాయి ఒక వార్డు మెంబర్ గా, అలాగే వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే సర్పంచ్ గా చేస్తా ఉండగా నటరాజవరం మండల ప్రెసిడెంట్ గా పార్టీ ప్రెసిడెంట్ గా చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది ఈవేళ కూడా. ఆయన అంటే రాజకీయ ప్రస్థానం కానీ ఆయన నాయకత్వ లక్షణం ఎలా వచ్చింది అనేది కూడా నేను గమనించాను. పడుకులో చంద్రబాబు నాయుడు గారు, హేమాయమల్ కృష్ణబాబు గారు, వీళ్ళందరూ కూడా, వైటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ ఆర్గనైజింగ్ చేస్తున్నారు. ఎవరు? ఊరిపల్లి శేషారావు గారు ఆర్గనైజింగ్ చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా నిశ్చింతగా పరిశీలించాక కొద్ది నెలల్లోనే అభ్యర్థిని శేషారావు గారిని అనౌన్స్ చేశారంటే ఆ రోజు ఆయన నాయకత్వ లక్షణాలు కానీ, అలాగే ఆనాటి ఆయన వేలివెన్ని గ్రామానికి చేసినటువంటి సర్వీస్ కానీ, అలాగే అది ఒక రోల్ మోడల్ గా రాష్ట్రంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో సిస్టమ్ మొత్తం అధికారులు గాని, ఇంజనీర్స్ గాని, పొలిటీషియన్స్ గాని అందరూ కూడా వేలివెన్ని గ్రామాన్ని సందర్శించారు అంటే అది ఒక బూరుపల్లి శేషారావు గారి నాయకత్వం, అలాగే ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జి కూడా అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే నిడదవోలు ప్రథమ శాస్త్రజ్ఞ సభ్యులుగా ఆయన ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుని ఒక నిడదవోలు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా ఆయన మొదటిసారి అధికారం లేకపోయినా ఒక శాసనసభ్యుడిగానే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సెకండ్ టైం కూడా మంచి మెజార్టీతో నెగ్గి ఆయన నాయకత్వం ఈనాటికి కూడా ఆయన లేకుండా ఇంత జనం వచ్చారు, ఆయన మీద ఎంతో అభిమానం అనేది కూడా మనం అందరం కూడా గుర్తెరగాలి. అలాగే మొన్న 2024 ఎలక్షన్ లో కూడా ఆయన పిలుపునందుకుని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనం కూటమి అభ్యర్థి అయినటువంటి మన కందుల దుర్గేష్ గారికి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలకి చెక్ పెట్టినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేళ శేషారావు గారి తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుకెళ్ళకు రాము. ఎక్కడ ఉన్నారండి? అది